ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని అలాగే సర్వీసెస్ని ఎలా డిస్కనెక్ట్ చేయాలి మీ గూగుల్ అకౌంట్ నుంచి. నేను ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా దీనివల్ల యూజర్స్ ఏంటి అని కూడా అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్తాను ఈ వీడియోలో. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఈవెన్ దో అకౌంట్ని డిలీట్ చేసినా లేకుంటే లాగౌట్ చేసి అంతా అకౌంట్ డీటెయిల్స్ క్లియర్ చేసినా కూడా స్టిల్ మన గూగుల్ అకౌంట్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఆ పర్టికులర్ అప్లికేషన్కి లేకుంటే వెబ్సైట్కి. ఈ మధ్యకాలంలో మనకి చాలా ఏఐ రిలేటెడ్ వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ చాలా అయితే వచ్చాయన్నమాట. ఈవెన్ దో మీరు అకౌంట్ డిలీట్ చేసినా కూడా చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి అప్లికేషన్ అయితే డిస్కనెక్ట్ అయితే ఉండదు మీ గూగుల్ అకౌంట్తో. ఈ కనెక్షన్స్ని రిమూవ్ చేయడం వల్ల మీ పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మీరు. అదేవిధంగా మీకు సంబంధం లేకుండా యాక్సెస్ కూడా అయితే వెళ్ళదన్నమాట వేరే డేటా సోర్సెస్కి. సో దీనివల్ల ఏంటంటే మీకు డేటా బ్రీచ్ అవ్వదు, అలాగే అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ కూడా అయితే రాదు. సో దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి మీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో. ఇక్కడైతే నేను క్రోమ్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ వీడియోకి. తర్వాత ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది టాప్ రైట్ సైడ్ కార్నర్లో, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీరు వేరే బ్రౌజర్ కనుక యూజ్ చేస్తున్నారంటే డైరెక్ట్గా మీరు గూగుల్ అకౌంట్ అని చెప్పి సెర్చ్ అయితే చేయండి, మీకు సేమ్ ఇదే అయితే ఓపెన్ అవుతుంది ఆప్షన్స్ అనేది. తర్వాత మేనేజ్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక కొత్త విండో అయితే పాపప్ అయితే అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి లిస్ట్ ఆఫ్ ఫీచర్స్ అలాగే సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట ఈ గూగుల్ ప్రొవైడ్ చేసేది మన అకౌంట్కి. లెఫ్ట్ సైడ్లో సెక్యూరిటీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు యువర్ కనెక్షన్స్ టు థర్డ్ పార్టీ యాప్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్లోనే అనమాట మనకి లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అన్ని కూడా అయితే చూపిస్తుంది ఏవైతే కనెక్ట్ అయ్యాయో మన గూగుల్ అకౌంట్కి. తర్వాత కింద కనిపిస్తున్న సీ ఆల్ కనెక్షన్స్ అని దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యాప్స్ అన్ని కూడా నా గూగుల్ అకౌంట్కి లింక్ అయి ఉండేటం అనమాట. మీరు ఏదైనా అప్లికేషన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు అంటే సింపుల్గా ఆ యాప్ని అయితే క్లిక్ చేయండి, లేదా ఆ వెబ్సైట్ ఏదైతే పేరు ఉంటుందో దాని అయితే క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకొక విండో అయితే పాపప్ అయితే అవుతుంది. దాంట్లో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే చివర్లో డెలీట్ ఆల్ కనెక్షన్స్ విత్ దిస్ యాప్ అని అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది, మళ్ళీ కన్ఫర్మ్ అయితే చేయండి, అంతే అనమాట. ఈ పర్టికులర్ యాప్ లేకుంటే వెబ్సైట్ అనేది అన్లింక్ అయితే అయిపోతుంది మీ గూగుల్ అకౌంట్ నుంచి. సో ఇప్పుడు మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు దీనివల్ల యూజర్స్ ఏంటి అని. నెంబర్ 1 వచ్చేసి మీ ఆన్లైన్ సెక్యూరిటీని అయితే ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇది ఏ విధంగా అంటే ఓన్లీ మీరు ట్రస్ట్ అయ్యే యాప్స్కి మాత్రమే మీ గూగుల్ అకౌంట్ డేటాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డేటా బ్రీచెస్ని అయితే కంట్రోల్ చేస్తుంది అండ్ అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ ఏవైతే రావన్నమాట యాప్స్ నుండి. ఈవెన్ మీరు చాలా మంది చూసి ఉంటారు, చాలా అంటే చాలా ఈమెయిల్స్ అయితే వస్తుంటాయి అండ్ స్పామ్లో కూడా చాలా అయితే ఉంటాయి అనమాట. అదేవిధంగా మీరు భయపడాల్సిన అవసరం కూడా అయితే లేదనమాట డేటా బ్రీచ్ అవుతుంది అని. సో అదనమాట గైస్, ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్స్ని లేకుంటే సర్వీసెస్ని మీ గూగుల్ అకౌంట్ నుంచి అన్లింక్ అయితే చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.